భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఇన్సెక్యూరిటీ పెరిగిందో లేకపోతే భయమే పుట్టుకుందో మరి ఏమైందో కానీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందులో ఈ మధ్యకాలంలో మన హిందూ సొసైటీలు చాలా ఫేమస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇస్కాన్, రామకృష్ణ మిషను, భారత్ సేవా సంఘము, అటువంటివి చాలా ఫేమస్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ఎంతసేపు సేవాభావంతోనే ఉంటారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే అక్కడ ముందు ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఏదైనా ఆపద కలిగితే ప్రజలకి అక్కడ ముందు వాళ్ళే వెళ్ళి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాంటి అందరికి తెలిసిండి వాళ్ళ గురించి. ఇస్కాన్ గురించి మీకు వినే ఉంటారు. రామకృష్ణ పరమహంస రామకృష్ణ మఠం, అది స్వామి వివేకానంద గారు స్థాపించింది. దాని గురించి మీరు వినే ఉంటారు. మన ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. వైజాగ్లో కూడా స్వామి వివేకానంద మన రామకృష్ణ మఠం ఉంది. దాంట్లో సాధువులందరూ కూడా అబవ్ వర్డ్, వాళ్ళు ఎప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేశారని ఎవరు వినరు. వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్లు ఉండవు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అవసరమైతే మనకి సేవ చేస్తారు. అలాంటి వాటి మీద ఈవిడ ఒక పెద్ద తీవ్రమైన ఆరోపణ చేసింది. ఏమంటుంది? మీరేమో బీజేపీకి తొత్తులు, బీజేపీకి ఓటేమని చెప్తున్నారు, మీ వాట్సాప్ గ్రూపులు ఫామ్ చేసి ప్రజలందరినీ బీజేపీ తిప్పుతున్నారు అంటూ ఆరోపించింది. ఆరోపించడం కాకుండా వాళ్ళని బెదిరించింది. చూడు, మేము సత్తాలోకి వస్తాం, మీ పని దోచిస్తాం. ఆవిడ బెదిరించిన వెంటనే కూడా కొన్ని అల్లరి మోకలు ఇస్కాన్ తాలూకు రామకృష్ణ మఠంలోకి అటాక్కి వెళ్ళారు. ఆ సెక్యూరిటీ గార్డ్ని కొట్టారు, లోపల సాధువులను కొట్టారు, బెదిరించారు. వాళ్ళ సెల్ ఫోన్స్ అని లాక్కులు పారిపోయారు. సో ఇది ఒక చీఫ్ మినిస్టర్ అలా చీఫ్ మినిస్టర్ కింద ఉంటే వచ్చే పరిణామాలండి. ఆవిడ అంత చీప్ టాక్ చేయకూడదు. ఆవిడ చీఫ్ మినిస్టర్ అంటే ఒక మంచి ఉన్నతమైన పదవి. దానిలో అలా వాళ్ళు బిహేవ్ చేయాలి, అంతేగాని చీఫ్ మినిస్టర్లా బిహేవ్ చేయాలి. అంతేగాని ఒక మామూలు వీధి గుండాలా బిహేవ్ చేసింది ఆవిడ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆవిడ తప్పే ఉందండి. నా ఉద్దేశం తప్పే ఉంది. మన క్రిస్టియన్ పాస్టర్లు ఓపెన్గా చెప్తుంటారు. మన ఆంధ్రాలో అక్కడ ఓపెన్గా చెప్తారు, మీరు అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని చెప్తారు. ఎందుకంటే మన వాడు చీఫ్ మినిస్టర్ క్రిస్టియను అని చెప్పి ఓపెన్గా చెప్తారు. మరి ముస్లిమ్స్ అందరూ ఓపెన్గానే చెప్తారు. ఓపెన్గా వాళ్ళ పార్టీలు ఉంటే వాళ్ళ పార్టీకి ఓటేయమంటారు, ఎంఐఎం ఏమంటారు. లేదంటే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఒక ముస్లిం సాయిబుల పార్టీ కనుక దానికి ఏమంటారు. వాళ్ళు సిగ్గు లేకుండా చెప్తున్నప్పుడు మన సాధువులు సంతులు చెప్తే తప్ప అని అడుగుతున్నాం. సరే పోనీ, అతను ఏమంటాడు, అతను నేను చెప్పలేదని అంటాడు. పాపం చెప్పి ఉండరు వాళ్ళు అవసరం లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళు ధ్యానాలు చేసుకుంటారు, వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఎక్కడైనా అవకాశం ఉంటే మనుషులకి సాయం చేస్తారు, అంతే. సో వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి వాళ్ళ మీద ఎందుకు వేసింది ఆవిడ? వాళ్ళు ఏమనంటే ఆవిడ ఫాలోవర్స్ ఉన్నారు కదా ముస్లిమ్స్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అదే భారత్ సేవా సమితి అనే ఆర్గనైజేషన్లో కార్తిక్ మహారాజ్ అని ఒకతను ఉన్నాడు. ఆయనని టార్గెట్ చేసింది. ఆయన ఒకడు ఇలా చేశాడండి. సో ఇప్పుడు దాన్ని ఈ పాయింట్ని పట్టుకుని బీజేపీ వాళ్ళు ఆవిడని ఏకేస్తున్నారు. దొరికింది కదా ఇక్కడ. దాంతో నరేంద్ర మోడీ గారు వాళ్ళు స్పీచెస్లో మొత్తం చూడండి ఈవిడెంత హిందూ వ్యతిరేకం అని చెప్పి అందరికీ హిందువులకి పోలరైజ్ అయ్యేలాగా చెప్తున్నారు. దానివల్ల అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆబ్వియస్గా ఇవి చేసిన తప్పుకి ఆపోజిషన్ విల్ టేక్ అడ్వాంటేజ్. బీజేపీ వాళ్ళు దాన్ని మంచి పాయింట్ కింద వాడుతున్నారు. వాడి వీళ్ళందరినీ, హిందువులందరినీ ఐకమత్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇది తప్పులేదు. బీజేపీ వాళ్ళు చేసే అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. కాకపోతే ఆవిడ ఇప్పుడు కొంచెం రియలైజ్ అయినట్టుంది. అప్పుడేమో ఆవిడ ఏమంటుందంటే, నేను అందరినీ అంటలేదు, అందరూ చాలా మంచివాడు, నాకు వాళ్ళంటే చాలా గౌరవం, కానీ ఈ కార్తిక్ మహారాజే చేస్తున్నాడు అని చెప్పి ఈయన మీద విరిచిపడతాం. సో ఇదండి, ఓపెన్గా చట్టం చేస్తుంది ఆవిడ. మేము కానీ గెలిస్తే మీ పని మీ తాట తీస్తామని చెప్తున్నాడు. చూడండి అంత ధైర్యం వాడికి. అక్కడ 70% ముస్లిమ్స్ అంట ఆ ఏరియాలో. ఆ పర్టికులర్ ఆవిడ ఇచ్చిన స్పీచ్ ఇచ్చిన ఏరియాకు 70% ముస్లిమ్స్. అందుకోసం వాళ్ళని పిలిచి చేయడానికి ఆవిడ హిందూ ఆర్గనైజేషన్స్ మీద అటాక్ ఇచ్చింది. ఇదండి వెస్ట్ బెంగాల్ తాలూకు పరిస్థితి. మరి ఎలక్షన్స్ అయిన వెంటనే వైలెన్స్ ఎలా ఉంటుందో భయం వేస్తుంది.
వైలెన్స్ అయితే రెడీగా ఉన్నారు మన మోదీ గారు అనుకుంటాను. మన 3.0 రాగానే అతను వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేయడానికి రెడీ అవుతున్నారు అని నేను అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే అన్ని స్టేట్స్కి ఒకేసారి లేదా 2 సార్లు 3 సార్లు కంటే మ్యాక్సిమం ఎలక్షన్స్ ఉండదండి. మన ఆంధ్రాలో తెలంగాణలో చూశారు కదా, 13th ఆఫ్ దిస్ మంత్ మే ఒక రోజులో అయిపోయింది ఎలక్షన్. కానీ వెస్ట్ బెంగాల్లో చిన్న స్టేట్ అయినా 7 ఫేజెస్లోనూ వాళ్ళకి ఎలక్షన్ ఉంది. ఎందుకంటే ట్రబుల్డ్ స్పాట్ కింద డిక్లేర్ చేశారు. అక్కడ చిన్న ఒక 4 బూతులు 4 కాన్స్టిట్యుయెన్సీస్ ఒక్కొక్కసారి, ఆ 4 కాన్స్టిట్యుయెన్సీస్ ఒకసారి పెట్టుకుని మొత్తం 42 ఉన్నాయండి సీట్లు. 42కి 7 దఫాలుగా చేస్తారు. 7 ఫేజెస్లో కూడా వెస్ట్ బెంగాల్ పోలింగ్ ఉంటూనే ఉంటుంది. సో దానివల్ల మీకు అర్థమైపోయింది కదా వాళ్ళు ఎంత వైలెంట్ ప్రోన్ ఏరియా అది. కలెక్షన్ అవగానే మాట్లాడుతుందండి వాడు, నరకడం, రేపులు చేయడం, సాయిబులు అందరూ వచ్చేస్తారు. అదే వాడు బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఒక్కసారి వదిలేస్తున్నాడు. పాపం మనం హిందువుల పరిస్థితి ఏమవుతున్నప్పుడు మాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ మాట అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు కొంచెం కళ్ళు తెరిచి అలాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి ముందు మమతా గాంధీని అదుపులోకి తీసుకుంటే అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. జై శ్రీరామ్.